శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు లాస్ట్ వీక్ అంతా మరి మన పొలంలో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన వెన్నంటుండి మనకి కాపుదలను గ్రహించి 23 ఫెబ్లో వీక్ ప్రారంభంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరణటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ కాలం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి కాలం. మండల కాల ధ్యానాల్లో నడుస్తున్నటువంటి కాలంలో సిలువకు సమీపంగా, సిలువ ధ్యానాలకు వాక్యానుసారమైనటువంటి అనుగుణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మరి చక్కటి మజిలీలో ముందుకు సాగుటకు మరి దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణాలు బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించాలి. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నయోమి తన 2 కోండ్రలను చూచి, మీరు మీ తల్లుల ఇంట్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో 2వ భాగాన్ని మనం గమనించినట్లయితే 2వ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. నయోమి తన 2 కోడళ్లతో జ్ఞాపకం చేసినటువంటి ఆ సంభాషణ ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు సందేశంగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సంభాషణలో మొదటి తలంపు ఏంటంటే, నా ఎడల మీరు దయచూపినట్లు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మంచి వారు అని అనిపించుకోవటానికి చాలా కాలం పడుతుంది. మంచి వ్యక్తి అని అనిపించుకోవటానికి, చెడ్డ వ్యక్తి అని అనిపించుకోవటానికి క్షణం చాలు. అలాంటిది ఒక దేవుణ్ణి ఎరిగినటువంటి నయోమి దేవుని ఎరగనటువంటి తన కోడళ్ళ గురించినటువంటి గొప్ప సాక్ష్యం జ్ఞాపకం చేస్తున్నది. నయోమి వారి కోడళ్ళను జ్ఞాపకం చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడిన మాట ఏంటంటే, నా ఎడల మీరు చూపిన దయ అనేటువంటి మాట, నా ఎడల మీరు చూపినటువంటి దయ అనేటువంటిది జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన మనుగడ కొనసాగుతున్న సమయంలో ఈనాడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం, దేవుని వాక్యం చదువుతూ ఉంటాం. కానీ మనకి విశ్వాసులైనటువంటి వారిలో కొంత కరువు అయ్యేటువంటిది దయ, జాలి, ప్రేమ, కనికరం. ఇవి విశ్వాసుల్లో దేవుని బిడ్డలను చెప్పుకునేటువంటి వారిలో కొంచెం మచ్చుకి కనబడటం తక్కువ అవుతూ ఉంటుంది. దేవుణ్ణి ఎరగనటువంటి వారిలో మరి వారిలో ఈ లక్షణాలు కనబడుతున్నటువంటివి కూడా గుర్తించగలుగుతాం. ఉదయకాల సమయంలో ఈ మండల కాల ధ్యానాల్లో విశ్వాస జీవితంలో ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి ఆ ప్రేమ, దయ, కనికర, వాత్సల్యత అనేటువంటివి మనం కలిగి ఉన్నామో లేదనేటువంటిది స్వపరీక్ష. 2వ తలంపు, యెహోవా మీ ఎడల దయచూపును గాక అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాం. నయోమి అంటుంది, మీరు నా పట్ల దయ చూపించారు కాబట్టి యెహోవా కూడా మీ పట్ల దయ చూపించును గాక అని వారిని ఆశీర్వదిస్తుంది. గమనించండి దేవుని బిడ్డలారా, ఏది విత్తుతామో అదే కోస్తాం. మంచి విత్తితే మంచి కోస్తాం, చెడు విత్తితే చెడు కోస్తాం. మనం ప్రేమ విత్తితే ప్రేమ అనేటువంటి పంటలు కోస్తాం. దయ అనేటువంటిది, జాలి అనేటువంటిది, కనికరం అనేటువంటిది ఏదైతే మనం ఈ భూమి మీద మనతోటి మానవులతో మనం పనిచేసేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం నివసించేటువంటి స్థలాల్లో కావచ్చు, మరి మనం చుట్టూ ఉన్నటువంటి సమాజానికి వారు ఎవరో మనకు అనవసరం. వారు ఏ కులమో, ఏ మతమో, ఏ జాతో, ఏ వర్గమో అనేటువంటిది ప్రక్కన పెడితే, దేవుడు మనందరి ఎడల జాలి చూపించాడు, మనందరి ఎడల ప్రేమ చూపించినట్లుగా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా ప్రేమించండి, నేను మీ ఎడల దయ చూపించినట్లుగా మీరు కూడా దయ చూపించండి, నేను క్షమించినట్లుగా మీరు కూడా క్షమించమని ప్రభువారు జ్ఞాపకం చేసినట్లుగానే నయోమి కోడళ్ళు దయ చూపించారు కాబట్టే నయోమి వారిని ఆశీర్వదిస్తుంది.
యెహోవా దేవుని యొక్క దయ ఎల్లప్పుడూ కూడా మీ ఎడల ఉంటుంది. దేవుని వాక్యంలో దయగల వారి ఎడల దయ చూపించేటువంటి వారు మన ప్రభు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనం ఈ చిన్న సుగుణం దయ అనేటువంటి ఆ సుగుణాన్ని మనం కలిగి ఇతరుల ఎడల మనం చూపించగలిగితే దేవుని యొక్క దయ మన మీద నిరంతరం మెండుగా మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద ఎలవేళలో ఉంటుందన్నటువంటి ఈ సత్యాన్ని మనం గుర్తెరుగుతూ ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణతలో ప్రభు మనల్ని ఇంకెక్కువగా బలపరుస్తూ నడిపించనుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, నయోమికి కోడలే కుమార్తె అయి తన ఎడల దయ చూపించినటువంటి ఆమె ఎవరు? ఆ పేరుని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాను. నయోమి ఎడల కోడలే కుమార్తెగా అయ్యి దయ చూపించినటువంటి ఆమె, ఆ పేరును కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న బాబు తనిష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరమున దయా కిరీటానికి ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లని జ్ఞాపకం చేసినట్లుగా మరి తనీష్ ఇలాంటి బర్త్డేస్ అనేకం జరుపుకుంటూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లునుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక తలంపు ద్వారా దేవా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నయోమి యొక్క కోడళ్ళ యొక్క సాక్ష్యాన్ని ప్రభా, అన్యుల దేశంలో నాయన మిమ్మల్ని ఎరిగినటువంటి నయోమి తన కోడల్ని ఏ రీతిగా ప్రశంసిస్తుందో నా తండ్రి, ఏ సాక్ష్యాన్ని బట్టి నాయన మిమ్మల్ని ఘనపరుస్తూ నాయన మీ ఆశీర్వాదాలు వారి మీద ఉన్నదని ఉండాలని ఆశిస్తుందో నా తండ్రి, అట్టి సుగుణం ప్రభా మేము కూడా కలిగిన తండ్రి, మేము దయ కలిగిన ప్రభు ఇతరుల ఎడల దయ చూపించేవారుగా అయ్యా, మీరు మా ఎడల చూపిన ప్రేమను ప్రభా ఇతరుల ఎడల మేము చూపించేవారుగా, మీరు మమ్మల్ని క్షమించినట్లుగా మేము కూడా క్షమించగలిగినటువంటి మనస్సును, ఆ హృదయాన్ని ప్రభా మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ వీక్ ప్రారంభ దినంలో నా తండ్రి దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మమ్మల్ని మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు నాయన వారు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడుగా నడిపించండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి బాబు తనిష్ని బట్టి మీకు వందనాలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయించండి. వారి తల్లిదండ్రులు నాయన కిరణ్ గారి దంపతులు మీరు ఆస్వాదించండి. వారి ఇరువురి ఉద్యోగాల్లో, వారి బాధ్యతల్లో, ప్రయాణాలు మీరు తోడుగా ఉండి ఆర్థికంగా, ఆత్మీయంగా నాయన వారి కుటుంబాన్ని ఇంకెక్కువగా ఆస్వాదించి అభివృద్ధిపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.